ఈ వీడియోకి వచ్చేసి 10,000 లైకుల టార్గెట్. జగన్మోహన్ కోసం కంప్లీట్ చేయండి ప్లీజ్. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? అని ఫలితంగానే లిక్కర్ స్కామ్ పై తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగడం నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే ఇది. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. చూడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్ ముడుపులు పంచుకునేందుకు ఏపీ తెలంగాణలో 7 ప్రాంతాల్లో డెన్లు ఏర్పాటు చేసుకున్నారు. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. 7 రహస్య ప్రాంతాల్లో డెన్లు గుర్తించారు సిట్ అధికారులు. అడ్రస్ తో సహా డెన్ల ఆచూకీ బయటపెట్టారు. ఫోన్ చెయ్యడన్నావు కదరా. అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించాలి. 1 minute. సర్లే టీ తాపిద్ది పద భయ్యా. బాబాయ్ నేను ఇయాలంతా ఏం తాకూడదు తినకూడదురా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే. భయ్యా పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు. ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తినంటే ఆకలేట్లేదు భయ్యా. నందు ఆ ముగ్గురు చూడ కోతులు ఎలా కూర్చున్నారు? కోతులు లా ఉండటం ఏంట్రా? కోతులే. ఈ గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. జగన్ కూడా ఉన్నాడు. అప్పుడు జగన్ ని వాళ్ళ 11 మంది ఎమ్మెల్యే అన్నట్టే కదా. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఆర్కే రోజా తనయుడు కౌశిక్. హాయ్ కౌశిక్. ఏంటి కౌశిక్, ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు నేను మమ్మీకి ఏం చెప్పానంటే హీరోగా మూవీస్కి వెళ్ళాలని. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. లెట్ మీ గో ఇన్ టు ఫిల్మ్స్ ఫస్ట్. నేను డాడీ మమ్మీ మాట్లాడుకున్నాం 20 yearsకి వచ్చిన టైంకి హీరోగా మూవీస్కి వెళ్ళాలని. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా? నేను డిసైడ్ చేసింది ఏమంటే దెన్ ఇఫ్ యూ వాంట్ స్టిల్ ఐ విల్ గో ఇన్ టు పాలిటిక్స్. తర్వాత రాజకీయం, తర్వాత సీఎం, తర్వాత ఢిల్లీ. అది చాలు. నేను వస్తాను కానీ ఎప్పుడు వస్తానో క్లియర్ గా ఐడియా లేదు. వాళ్ళు ఏమంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళని అనకుండా వాళ్ళ ఫ్యామిలీని లాగడం. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బొక్క గారు. సో ఏమంటే మమ్మీ దగ్గర నేర్చుకోవడం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మమ్మీ దగ్గర నేర్చుకోవడం. బికాస్ నెల తక్కువ కదవా నీ పర్ఫార్మెన్స్ కి పైనుంచి పడాల్సిన వర్షం నా పంచులోంచి పడింది కదరా. ఎలా బిహేవ్ చేయాలి అవన్నీ నేర్చుకున్నాక సన్నీ లియోన్ వేదాలు మళ్ళించినట్టుంది ఆయన చెప్పేది. పర్సన్ హాస్ డన్ మిస్టేక్. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని తిట్టాలి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాక్కొని రావడం అనేది ఒక పెద్ద మిస్టేక్. అటు చూడు బే. పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్ లో పెడుతుంది. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. ఆమె ఎలా ఉందని చూసుకోదు, పోతా ఉంటుంది, ట్రావెల్ చేస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, తినదు. చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. ఇంత వర్క్ చేస్తుంది అండ్ అట్ ద టైం తినదు. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మేము మామ్ కష్టం చూస్తాం. పడుకోదు సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. రోజా గారి కంటే కూడా మెచ్యూర్ గా ఉన్నారు అబ్బాయి. ఆమె ఎలా అట్ట వర్క్ చేస్తుందో మాకు కూడా అర్థం కాదు. మేము ఒక 2 days కంటిన్యూస్ గా ట్రావెల్ చేసామనుకో బాడీ పనిచేయదు మాకు. నరాలు వీక్నెస్. గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. నువ్వు కడుపు కారం తింటున్నావా, గడ్డి ఏమైనా తింటున్నావా? అంటే
మీ 11 మంది కూడా నీ కొడుకులేనా ఎమ్మెల్యేలు? అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. ఎమ్మెల్యే నా కొడుకులు అంటున్నావు, పనికి మాలి నా కొడుకులు అంటున్నావు నువ్వు. ఇప్పుడు ఆయన కూడా నీ కొడుకేగా, జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది కూడా నీ కొడుకులేగా. సిగ్గుండాలమ్మా మాట్లాడతాను కొద్దిగా. మనం ఏం మాట్లాడుతున్నాం, భాష ఏంటా, జాస్ ఏంటా అనేది ఆలోచించుకొని మాట్లాడుకోవాలి. అంతేగాని నీ ఇష్టానుసారం మాట్లాడితే ఎట్ట కుదిరింది? పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. మీ నాన్న నిరోధ వాడాల్సింది, అనవసరంగా పుట్టావు అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోసాని అదుపులోకి తీసుకున్నారు రాయచోటి పోలీసులు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పోసానిపై పలు కేసులున్నాయి. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారు రాయచోటి పోలీసులు. గచ్చిబౌలిలోని పోసాన్ని అదుపులోకి తీసుకున్నారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు? మనం ఓడినప్పుడు 2019లో మీ సాలు మెలేశారు, చప్పలు చరిచారు, తొడలు కొట్టారు. మండుతున్నట్టుంది. అలాంటి వాడిని తెచ్చులేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేట్ను కూడా తాకలేవు. మనల్ని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం. 100% స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించాం. ఈ రోజు కేతనం ఎగరేస్తున్నాం. జై జనసేన. కానీ మాట దడ పుట్టిస్తుంది. జై జనసేన. దమ్ములేని నడక చూడు, తొంటి చేతిలూపు చూడరా. నాకు ఒక గన్నెత్తారా? ఈ సీమకున్న శని నేటితో బదిలిపోయరా. వాడ శ్రీనివాస్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడని. అరెస్ట్ చేస్తే నన్ను ఒక్కడనే అరెస్ట్ చేయబాకండి, మాధురిని కూడా లోపలేయండి. ఎందుకు? డబుల్ కార్డు బెడ్ కావాలా, ఓ జనరల్ ఏసీ కావాలా, కడియం నుంచి మల్లెపూలు కావాలా, మా వైజాగ్ నుంచి మాడుగుల హల్వా కావాలా, ఇవి రిక్వైర్మెంట్స్. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఉసై నీటను కడ్రై వేసినట్టు ఈ అవతారం ఏంటి? నీ ప్యాట్గా సూట్ ఏమన్నా సూట్ అయిందా? బయట చూస్తే భయపడి చేస్తారు. అసలే ఇండియా టూరిజం ఇన్కమ్ అంతంత మాత్రం, దాన్ని కూడా దెబ్బతీకు. ఫ్లాష్ బ్యాక్. చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్లే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో, ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయి. యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో, బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయి. తీసిన ఫోటో దాసుకో, తీరుబడిగా చూసుకో, కళ్ళకి పండగ చేసుకో, కాదనేది లేదు. హోమ్ థియేటరే, మల్టీప్లెక్స్. దయచేసి ఇంకో మాట కూడా చెప్తున్నా. రేపు ఫైనల్లో ఇండియా వెళ్ళింది మార్చి 9వ తారీఖు. దయచేసి నేను చెప్పే ఇండియా కప్పు కొడుతుందని రోజా అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఆపండి. అది గనక పొరపాటున ఇండియా గెలిచిద్ది అని చెప్తే పటాపంచలైపోయింది. ఎందుకంటే ఇండియా మ్యాచ్ నా భయం అవుతుంది. ఇండియా ఫైనల్ కి వెళ్ళింది. రోజా మాట్లాడకుండా జాగ్రత్తగా దాన్ని పందిని గొలుసులు కట్టేసినట్టు కట్టేయండి. ఒక ఎమ్మెల్యే కూడా గెలలేని పనికి మన వేద వాడి గురించి రాష్ట్రం అంతా పాదయాత్ర చేయడం దేవుడు ఎరుగురా. ఫస్ట్ మందలగిరిలో పోయి గెలువు. లోకేష్ ఒక పనికి మాల ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ సంచలనం సృష్టించబోతున్నారు. ఎన్నికల కౌంటింగ్ లో 15,000కు పైగా మెజారిటీ కొనసాగుతూ గెలుపు దిశగా ముందరకెళ్తారు. జబర్దస్త్ కదా. నారా లోకేష్ అన్న నేను ఎగదీసావు కదరా. నా బెడ్ బాయిల్ అయిపోయింది. చెక్ చేస్తే 160 180 ఉంటుంది. ఇప్పుడు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి నా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారో, మీరు అమెరికాకి వెళ్ళినా, ఐవరీ కోస్ట్ వెళ్ళినా, నేను మటుకు మిమ్మల్ని వెంటాడుతానని ఈ సభాముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నా. జగనన్నా జగనన్నా జగనన్నా
ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా వదలొద్దన్నా. అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 2024 నవంబర్ 13న నెల్లిమర్ల, అనకపల్లిలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. ఫైర్ కదా, అలాగే ఉంటుంది మరి. వీటికి సంబంధించి విచారణకు హాజరు కావాలని ఇటీవల శ్రీరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ. ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు?